యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూసిన పుష్ప 2 థియేటర్లో సందడి చేస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరిక తీరింది. గత 3 ఏళ్లుగా ఈ మూవీ కోసం వెయిట్ చేశారు. సినిమా థియేటర్లలో అదరగొడుతుందని చెప్పడంలో సందేహం లేదు. మొదటి షో నుంచే ఈ మూవీ మంచి రెస్పాన్స్ను అందుకుంటుంది. పుష్పరాజ్తో పాటుగా ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారనే టాక్ నెట్టింట వినిపిస్తుంది. కొన్ని చోట్ల తగ్గినా కూడా మరికొన్ని చోట్ల హైప్ ను క్రియేట్ చేస్తూ సుకుమార్ సినిమాను పూర్తి చేశారు. ఈ మూవీలో పుష్పరాజ్ ను చిన్న అన్న అంటూ పిలిచిన అమ్మాయి ఎవరా అని బన్నీ ఫ్యాన్స్ గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి నటనకు జనాలు ఫిదా అయ్యారు. కథలో కీలక పాత్రలో పావని అనే నటి చాలా బాగా నటించి మెప్పించింది. ఈ మూవీలో ఈ పాత్ర కథకు కీలకంగా మారుతుంది. సినిమాలో అల్లు అర్జున్ ను చిన్న అన్న అని పిలుస్తుంది. పావని పాత్ర వల్ల ఓ సన్నివేశంతో సినిమా కథ కీలక మలుపు తిరుగుతుంది. సినిమాలో అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 2 ఫైట్ సీక్వెన్స్లు పావని పాత్ర కోసమే చేయాల్సి వస్తుంది. దీంతో ఈ నటి సినిమాలో కీలకంగా మారుతుంది. ఇక చివరిగా క్లైమాక్స్ సీన్ కూడా ఈమెతోనే పూర్తవుతుంది. సినిమాకు ఈమె పాత్ర హైలైట్ అనే చెప్పాలి. ఈ పాత్ర వల్ల ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ నటనకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ అమ్మాయిని అసలు వదలట్లేదు అని తెలుస్తుంది. గూగుల్లో ఈమె పేరు, పూర్తి వివరాలు, గతంలో చేసిన సినిమాల గురించి తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే ఆ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయినే. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పరేషాన్, పైలం పిల్లగా సినిమాల్లో పావని హీరోయిన్ గా నటించింది. పరేషాన్ సినిమాలో సమోసా తింటావా అనే డైలాగ్తో కుర్రకుండలను కొల్లగొట్టేసింది. ఆ తర్వాత H2 సినిమాలో నటించింది. ఇక పుష్ప పార్ట్ 1లో కొన్ని సీన్లలో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు పుష్ప 2లో కూడా నటించింది. అయితే ఈ మూవీకి ఈమె రోల్ హైలైట్ అయింది. మొత్తానికి పుష్ప 2తో మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక వరుస సినిమాలతో బిజీ అవుతుందేమో చూడాలి.